అంటే మీరన్నది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ అధ్యయనంలో ఇవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదనే విషయాలు, నష్టం అనేది. మేము 96 నుంచి మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసాం. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు పోయి కలిసి మాట్లాడేది మీరు ఇవన్నీ ఆయనతో? మాకు ఆయన పరిచయం కూడా లేడు. ఆయన 2000 సంవత్సరం బిగినింగ్లో ఆ టైంలో వచ్చిండు ఆయన. బషీర్బాగ్ కాల్పులు జరిగి వీళ్ళు చనిపోయారు కదా ముగ్గురు. అవును. ఆ ముగ్గురు చనిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని పిలిచి ఆయన అందరూ వాళ్ళతో సంప్రదింపులు జరిపి తెలంగాణ ఉద్యమానికి పోవాలని. నీళ్ళ గురించి ఎక్కువ నన్ను అడిగిండు. అప్పుడు విద్యాసాగరరావు గారు ఆ జాబ్లో ఉండే. మీకింత అవగాహన ఎట్లా వచ్చింది ఈ నీళ్ళ విషయం? నాకు నీళ్ళ గురించి అవగాహన ఎట్లా వచ్చిందంటే, నేను కోర్టులో ఓ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పేపర్ చూస్తాను. ఏ పేజీలో చూసినా రైతుల ఆత్మహత్యలు అన్నది. ఇట్లా ఎందుకున్నది రైతుల ఆత్మహత్యలు అని చెప్పి జయశంకర్ సార్ దగ్గర పోయి స్టడీ చేసినాం కొంచెం. ఆయన కూడా నాకు నీళ్ళ గురించి ఎక్కువ తెలియదా, మనం దీన్ని స్టడీ చేయాలన్నాడు. స్టడీ చేయాలన్నప్పుడు ప్రభాకర్ అని మంత్రిని, ప్రభాకర్ రావు అని ఈఎన్సీ రిటైర్డ్ అండ్ ఎన్టీ రామారావు దగ్గర ఆయన మొత్తం ప్రాజెక్టులు కట్టిన దానిలో ఆయన ఉన్నాడు. తెలంగాణ ఈఎన్సీ కూడా ఉన్నారు. మంత్రిని ఈఎన్సీ అయింది ఆయన చాలా సీనియర్. 1951 అపాయింట్మెంట్. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు ఆయన. అంటే రామానంద తీర్థ నాయకత్వాన కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తుపాకీ పట్టిండు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. తర్వాత ఆయన సరెండర్ అయిన తర్వాత ఆ తుపాకీ పక్క పెట్టి ఎగ్జామ్ రాసి అప్పుడు అపాయింట్ అయ్యాడు. ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంజనీర్ అయ్యాడు. ఆయన దగ్గరికి నన్ను జయశంకర్ సార్ తీసుకపోతే ఆయనే చెప్పిండు నాకు ఈ విషయాలని. అయితే ఒకరోజు ఏమైందంటే కేసీఆర్ గారు నన్ను పిలిచిన మొదటి రోజే 2000 సంవత్సరంలో నన్ను పిలిచిన మొదటి రోజే కూర్చోబెట్టి, ప్రకాష్ నీకు ఎందుకు ఈ ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకత అన్నాడు. ఇదే క్వశ్చన్ స్టేటా? స్టేట్. నాకు లేదు సార్, ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకత లేదన్నా. మరి తెలంగాణ పిచ్చి ఎందుకు అన్నాడు. నాకు తెలంగాణ పిచ్చి కూడా లేదు సార్ అన్న. మనం ఎందుకు ప్రాక్టీస్ మానేసి అడ్వకేట్గా మంచి లీడింగ్ ప్రాక్టీస్ ఉండే కదా, ఎందుకు మానేసి నువ్వు ఈ తెలంగాణ అని తిరుగుతున్నావు అన్నాడు. అంటే మీరు ఇంటరప్ట్ చేయనంటే నేను ఒక 5 నిమిషాలు చెప్తా సార్ అన్న. చెప్పు అన్నాడు. చెప్తా అంటే నేను సార్ నా చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో బావి పక్కన కూర్చొని ఈ చెంబుతో, అప్పుడు మగ్గులు లేవు, ప్లాస్టిక్ మగ్గులు, ఈ చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేసేది సార్. ఆ టైంలో నేను 78 ఆ ప్రాంతంలో హైదరాబాద్కి వచ్చిన. అంబర్పేటలో మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు, మా మిస్సెస్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఉంటారు. ఆడ కూడా బావి పక్కన అప్పటికి మగ్గులు వచ్చినాయి, మగ్గు పెట్టుకొని నీళ్లు ముంచుకొని స్నానం చేసేది. నీళ్ళ బావి. ఈ 2 బావులలో అన్ని నీళ్లు ఉండేది. ఇప్పుడు బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. ఎక్కడ చూసినా బోర్లు 500 ఫీట్లు తవ్వినా 1000 ఫీట్లు తవ్వినా బోర్లు పడతలేవు. ఈ బోర్ల కోసం ప్రయత్నం చేసి అప్పుల పాలై రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు. 30 పాయింట్లు 50 పాయింట్లు వేసిన వాళ్ళు ఉన్నారు బోర్లు. ఇది ఏం కోసా సార్ మనకు అని చెప్పేసి నేను అడిగి అంటే తెలంగాణలో ఒక దగ్గరనే ఉందా ఇట్లా, దేశం అంతా కూడా మన కరువు వల్ల బోర్లు బావులు ఎండిపోయినాయి కదా అని అన్నాడు. కాదు సార్, దీనికి ఒక లింక్ ఉన్నది. ఇప్పుడు చెరువులల్లో ఊటలు ఊరాలంటే చెరువుల్లో పుటిక తీయాలి. చెరువుల్లో పుటిక తీసేటోళ్ళు ఎవరు లేకుండా వేర్లు. మొదటిసారి అక్కడ రైతులు తీసేటోళ్ళు, పొలాలు వేసుకునేటోళ్ళు. తర్వాత కుమ్మరాయన తీసేటోడు. ఇప్పుడు రైతులు పోయిళ్ళు, కుమ్మరాయన వేయండు. కుమ్మరాయన జీవితం అంతా చెట్టు మీద కళ్ళు పాడితే లొట్టి, పెళ్లికి ఐరన్ కుండలు, సస్తే సాగుకుండా, ఉగాదికి పచ్చడికుండా. అడ్డ మీద లేబర్ అయిపోయిండు కుమ్మరాయనే. ఆయన మట్టి తిత్తలేడు. ప్లాస్టిక్ వచ్చింది, కుమ్మరాయనను మంట కలిపింది. రైతులు కూడా యూరియా డిఏపీలు వచ్చినాయి, పొలాలకు పోతలేరు. సిమెంట్ ప్లాస్టర్ వేసినట్టు అయిపోయి, నీళ్లు కారకుండా అయిపోయి, బాయిలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి సార్. దానికి ఉన్న ఆంధ్రులకు సంబంధం ఏందన్నాడు. ఉన్నది సార్, ఈ చెరువులు దిగాలని చెప్పి వాళ్ళు పూర్తిగా తీయడం మానేసిళ్ళు. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఎంత నీరు వస్తుందో అంచనాతోని చెరువులు నిర్మించిన పూర్వీకులు, కాకతీయులు కానీ అంతకంటే ముందు కానీ రైతులు కానీ. ఎన్ని నీళ్ళు వస్తాయో తెలిస్తే ఆ లెవెల్లో నిర్మించారు. ఇప్పుడు కప్పుల్లాగా ఉండే ఇవి సాసర్లాగా అయిపోయినాయి. కప్పుల్లాగా ఉండే చెరువులు అంటే దానికైనా మార్చి గంగాలలాగా ఉండేటి తాంబాలలాగా అయినాయి అని చెప్పిండు. అందుకే ఒక వర్షం పడగానే చెరువు తెగుతుంది, గలగల గోదావరి పోతుంది, బిరబిర కృష్ణం పోతుంది, మనకు ఆత్మహత్యలు మిగిలినాయి సార్. నాకు నీళ్లు చేతికి అందే ఎత్తులో నీళ్లు కావాలి సార్. నువ్వు తెలంగాణ ఇస్తావా, తెలంగాణ ఇవ్వవా నాకు సంబంధం లేదు. నీళ్లు చేతికి అందే ఎత్తులో నేను తెచ్చి నీ చేతిలో పెడతా అన్నాడు. కేసీఆర్ గారు అన్నట్టే ఇప్పుడు ఏ జిల్లాకు పోండి మీరు, ఇప్పుడైతే కొంచెం
నీరు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చేతికి అందే ఎత్తులో బావులలో నీళ్ళు ఉంటుంది. అయితే ఈ చేతికి అందే ఎత్తున నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ఇవన్నీ చేయడం వల్ల అవును. గ్రౌండ్ వాటర్ కూడా బాగా పైకి వచ్చింది. నన్నే చైర్మన్గా పెట్టిండు, అది మర్చిపోలేదు ఆయన. నేనే గ్రౌండ్ వాటర్ చైర్మన్ ఉంటుంది. ఎమ్మెల్సీ వద్దా అది తీసుకున్నారా మీరు? ఎమ్మెల్సీ వద్దన్న, నేను గవర్నర్ కోటాలో ఆఫర్ చేసిండు. చేస్తే వద్దంటే ఒక నెల రోజులు చూస్తా, నువ్వు నీ మిత్రులతోని తెలిసిన వాళ్ళతోని సలహా తీసుకొని మళ్ళీ నువ్వు రా, ఇది రిజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎవరు రిజెక్ట్ చేయరు. ఎంతోమంది నన్ను అడిగితే నేను అందరినీ కాదని నీకు ఆఫర్ చేస్తున్నా అంటే వద్దు సార్ అని చెప్పిన. అయితే అప్పుడు నాకు ఆలోచన వేరే ఉండే, 60 ఏళ్ళ తర్వాత ఇక పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా విరమించుకుందాం. నాకు 58 ఇయర్స్ ఆయన అడిగినప్పుడు, సార్ నేను ఒక 2 ఇయర్సే యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నా, లక్ష్యాలు చాలా ఉన్నాయి సార్ నాకు, ఆరోగ్యము, పర్యావరణ ఇట్లాంటివి, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, 6 ఏళ్ళు చేసేటోళ్ళకు నాకు వద్దు అని చెప్పిన. ఒక్కసారి నా చట్టసభలు ఉండాలి అన్నాడు, వద్దని చెప్పిన. అయితే నీళ్ళ మీద ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన అడగంగా కాదనలేదు. నేను ఏదైనా ఒకటి తీసుకోమన్నాడు. వాటర్ అయితే నేను తీసుకుంటా అన్న, ఒకటి క్రియేట్ చేశాడు లేకుంటే కూడా. సరే ఏది ఉన్నా కూడా ఆయనే అన్న మాట నిలబెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనం మళ్ళీ చంద్రబాబు దగ్గరకు వద్దాం. ఇప్పుడు బుచ్చన్న, మన రాష్ట్రంలో కూడా కృష్ణా, గోదావరి ఈ 2 నదులు తెలంగాణ, ఆంధ్ర వచ్చే ప్రవాహాలను మనం లెక్క పెడితే మనకు బచావ్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811. ఇప్పుడు బ్రజేష్ కుమార్ 1000 టీఎంసీలు మనకు కేటాయించింది. 1005 టీఎంసీలు. సరే ఈ నీళ్ళతోని ఆంధ్రలో, తెలంగాణలో ఒక్క ఎకరానికి కూడా కరువు లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రలో 2 రాష్ట్రాలలో ప్రవహించే గోదావరి, కృష్ణ ఒక్క ఎకరం కూడా ఎండకుండా 2 రాష్ట్రాలలో మొత్తం భూమికి ఇవ్వచ్చు. మొత్తం భూమి సాగుకి యోగ్యమైన మొత్తం భూమికి ఇవ్వచ్చు. ఇలా రాజకీయం వల్ల ఇదంతా స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ మంచిగా అన్నాడు, జగన్ను పిలిచి కూర్చోబెట్టి మన 2 రాష్ట్రాల్లో ఉన్న నీళ్ళని వాడుకుంటే మనకు అసలు కరువే ఉండదు, బేసిన్లు లేవు, బేజాలు లేవు, ఈ 5 ఏళ్ళు నువ్వు ఉంటావు, 5 ఏళ్ళు నేను ఉంటా, మంచిగా మనము పంచుకొని ఏ నీళ్ళని ఎట్లా తీసుకోవాలి లెక్కలు వేసుకుందాం. మనం చేస్తే ఏదో మనకు ఆపాదిస్తారు, ఇంజనీర్లతో కమిటీ వేయి, ఇక్కడ మా ఇంజనీర్లతో నేను కమిటీ వేస్తా. ఆ 2వ మీటింగ్లో కమిటీలు వేశారు. అటుపక్క ఇంజనీర్లు ఒక 3 ప్రతిపాదనలు తయారు చేశారు, ఇటుపక్క ఇంజనీర్లు 2 ప్రతిపాదనలు తయారు చేశారు. గోదావరి, కృష్ణ ఈ రెండింటిని ఎట్లా అనుసంధానం చేయాలి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణాలో ఎక్కడ కలపాలి, శ్రీశైలమా, నాగార్జునసారా, మంచిగా పోతుండే మీటింగ్. 3వ మీటింగ్ ఆంధ్రలో పెట్టుకుందాం అనుకున్నారు. ఈ లోపల చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు. ఇదంతా అయితే ఆయన రేపు భవిష్యత్తులో ఎవరు మళ్ళీ పట్టించుకోరు, దీన్ని అడుపులు వేయాలని చెప్పి రాయలసీమ నీటి హక్కులన్నీ తీసుకుపోయి కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నాడు జగన్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఆ పిల్లోడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనేమో వాళ్ళ నాన్న సమకానికుడు. భయపడిపోయాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా ప్రచారం చేస్తే రేపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేశాడు, ఇక కేసీఆర్తో కటింగ్ చేసుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు. తీసుకొని ఆ రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని మొదలుపెట్టాడు.